రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వరకు 2847 డెంగీ కేసులు నమోదైనట్టుగా వైద్య అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లో మొత్తం 1101 డెంగీ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్లోనే బయటపడ్డాయి. హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 268 డెంగీ కేసులు రిపోర్ట్ అయ్యాయి. సూర్యాపేటలో 217, నల్గొండలో 186, రంగారెడ్డిలో 156, నిజామాబాద్లో 112 డెంగీ కేసులు నమోదైనట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా పదుల సంఖ్యలో డెంగీ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన డెంగీ కేసులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గత వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలోని గత 4 నెలల్లో ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి డెంగీ కేసులు చూస్తే మాత్రం 2804 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ లో దాదాపుగా 1101 డెంగీ కేసులు నమోదైనటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలోని అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్ లోనే బయటపడ్డాయి. దాంతో పాటుగా హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 268 కేసులు రిపోర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా సూర్యాపేటలో 217, నల్గొండలో 187, రంగారెడ్డిలో 156, నిజామాబాద్ లో 112 డెంగీ కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మిగతా జిల్లాలో కూడా అటు పదుల సంఖ్యలో నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రికార్డ్ స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరంలో కొంత డెంగీ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా ఉంది. దాంతో పాటుగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా కొంత కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా కొంత జిహెచ్ఎంసీ అలసత్వం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా దోమల నివారణకు సంబంధించి కూడా సరైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఎక్కడ కనిపిస్తా లేదు. దాంతో పాటుగా వైద్యారోగ్య శాఖలో వైద్యుల కొరత అనేది కూడా మనకు కొంత అత్యధికంగా కనిపిస్తా ఉంది. వైద్యుల కొరత వల్ల కూడా కొంత రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో డెంగీ కేసులు అనేది నమోదవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోగులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. రైట్ వంశీ.